శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. 1 Kings chapter 3 verse 12లో అద్భుతమైన మాట. నేను వాక్యం చదువుతున్నప్పుడు మీరు కూడా బైబిల్ తీసి చదవండి, నోట్ చేసుకోండి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, ఇక ముందు కూడా ఎవడ ఉండడు. ఇది నా వాగ్దానం ఏంటంటే, బుద్ధి వివేకము గల హృదయము ప్రభు మీకు ఇచ్చుచున్నాను. ఈ లోకంలో మనము ఏదైనా ఒక విషయంలో విజయం సాధించాలంటే, ఏదైనా గొప్ప సక్సెస్ మనం సాధించాలంటే, అనుకున్న పనులన్నీ జరిగి నెరవేర్పు చూచి అనుభవించాలంటే దానికి కావాలి బుద్ధి వివేకము గల హృదయము కావాలి. ప్రియులారా, ఎంత మంచి మాట అంటే ఈరోజు బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. దేవుడి దినాన్ని ఒక వరము నీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఏంటంటే, నీకు బుద్ధి వివేకము గల హృదయము ప్రభు నీకు ఇస్తున్నారు. బుద్ధి లేదా, నాకు వివేకం నాకు లేదా, మంచి హృదయం కాదా, ఇన్నాళ్ళు లేదా అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను దర్శించి నీవు చేసే వ్యాపారము, నువ్వు చేసేటువంటి ఉద్యోగము, నువ్వు చేసేటువంటి ఏదైనా ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళటానికి, అది పాడి పంటలు అవ్వచ్చు, ఉద్యోగ వృత్తులు అవ్వచ్చు, ఏదైనా వ్యాపార లావాదేవీలు, ఎందులో వెళ్తున్నావో ఇంతవరకు వెళ్ళిన దారులు వేరు. ఇక మీదట చాలా బుద్ధిగా వివేకము గల హృదయముతో గ్రహించుకుని ఏ మార్గములో వెళ్తే విజయం సాధిస్తావో, ఏ మార్గములో వ్యాపారం చేస్తే ధనం సంపాదిస్తావో, ఏ మార్గములో వెళ్ళి విజయం సాధించి దీవెనకరమైన ఘనత, గొప్ప నాయకుని లక్షణాలు కలిగి ప్రయోజకుడు అవుతావో, ఇవన్నీ కూడా దేని నుండి పుడతాయో అది బుద్ధి వివేకము గల హృదయం. ఈ దినము నీవు అన్ని రీతిలుగా ఆశీర్వదించబడటానికి దేవుడు నీ కుటుంబానికి బుద్ధి వివేకము గల హృదయమును ఇచ్చుచున్నారు. ఇక మీదట నీ కుటుంబం ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండటం, దేవుని ఆశీర్వాదంతో నువ్వు ఎదుగుతూ ఉండటం ప్రజలు అనేక మంది చూడబోతున్నారు. ఈ దినము ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటంటే, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. ప్రభువా, నా భర్తకు బుద్ధి నేర్పవా, జ్ఞానం ఇవ్వా, నాకు నా పిల్లలకి బుద్ధి వివేకం గల జ్ఞాన హృదయం దయచేయని అడుగుతున్నావు. దేవుడిని మనం ఆలకించి అన్ని విషయాలు మీరు వర్ధిల్లటానికి, దీవించబడటానికి బుద్ధి వివేకము గల హృదయము ప్రభు మీకు ఇస్తున్నారు. ఇక మీదట ఈ ఆశీర్వాదంతో అన్ని రీతిలుగా మీరు చిగురు పడతారు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. నేను మీ ప్రాంతం కొరకు మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు నా జ్ఞాపకం చేస్తున్న కొలది మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందుకనే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. మరి ఇంతవరకు ప్రార్థన చేసిన రీతిగా 5,000
800 వరకు దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. ప్రార్థన చేసిన రీతిగా పిల్లలు పుట్టరనుకున్న వారికి, యూట్రస్లో ప్రాబ్లం ఉందన్న వారికి, ఐవీఎఫ్ చేసుకున్న వారికి, ఐఈఎఫ్ చేసుకున్న వారికి, మరలా ఏడుస్తూ వేదనతో దేవుని సన్నిధికి వచ్చిన వారికి మనం చేసిన ప్రార్థన దేవుడు గౌరవించి మళ్ళీ గర్భఫలాలు ఇవ్వటం, వారందరూ బిడ్డలను ఎత్తుకుని రావటం, ఇదంతా దేవుని కార్యములు. ఆమేన్. దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియులరా, చూడండి, విజయవాడలో ఒక సాక్ష్యం మీకు చూపించాలని ఆశపడుతూ ఉంటాను. విజయవాడ పట్టణానికి ఒక సహోదరు వచ్చి సాక్ష్యం ఇచ్చిందనమాట. వారు జొన్న పంట వేద్దామని చేను లీజుకి తీసుకున్నారు. ఆ పొలము అంతగా పంట పండేది కానిలా లేదది. ఆ భూమి ఇచ్చినటువంటి యజమానుడు ఇంజిన్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, మోటార్. అది చాలా పల్లంగా ఉండటం, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఆ గొట్టి మీద ఉండి చూసి, అయ్యో మనం చేయలేము, మనకు వద్దు అనుకున్నప్పుడు సెల్ ఆన్ చేశారు. సెల్ ఫోన్ ఆన్ చేస్తే మన ప్రార్థనా శక్తి వాగ్దానం వస్తుందన్నమాట. నేను చిగురింప చేస్తాను, భయపడొద్దు అనే వాక్కు అక్కడ రావటం. తన భర్తతో ఆమె చెప్పింది, మనం భూమి వదలొద్దు, మనం ప్రార్థనా శక్తికి వెళ్తున్నాం, తైలాభిషేక ఆరాధనకి వెళ్తున్నాం. మనం ఈ మధ్య దేవుణ్ణి నమ్ముకున్నాం, వారు కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నారు అనమాట. మనం ఈ మధ్య దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుడు మనల్ని సిగ్గుపరచడు అని చెప్పి విశ్వాసముతో ఆ చేను పని ప్రారంభించారు. ప్రారంభిస్తే అదేమైందంటే గడ్డి ఎక్కువ పెరిగిపోయింది. గడ్డి పెరిగిపోయింది, మొక్కలేమో తక్కువపోయినాయి. ఆ చుట్టుపక్కల రైతులందరూ ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వీరి వల్ల కాదు, అది పనికిరాదని చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఇంజిన్లు కలిగి, మోటార్లు కలిగి, సదుపాయాలన్నీ కలిగిన వారు పంట పండించారు. వీరు పంట పండించారు. వీరు పంట పండిస్తే అందరూ ఎగతాళిగా చూశారు. ఈమె చేసిన పని ఏంటంటే ప్రార్థనా తైలము నీరు తోడినప్పుడల్లా పోసిందట. ప్రభువా, మాకు వేరే ఆధారం ఏమీ లేదు, ఏదైనా ఆధారం అంటే నువ్వే. మేము తైలాభిషేక ప్రార్థనకు వెళ్తున్నాం, దాని ద్వారా మిమ్మల్ని అంగీకరించాం, నమ్ముకున్నాం, నీ మీదే భారం వేస్తున్నాం బాబు అని ప్రార్థన చేసి చేనికి 4 మూలల తైలం పోసిందట. అద్భుతం ఏంటంటే ఆమె విశ్వాసం చూడండి. భర్తకి చెప్పి ఆ సెల్ ఫోన్లో ఆ ఎండిపోయిన చేనును ఫోటో తీసింది, వీడియో తీసింది. మీరు చూడొచ్చు, ఇదిగో ఎండిపోయిన చేను వీడియో తీసినప్పుడు తన భర్తతో ఏం చెప్తుందంటే, మనం ఈ ప్రార్థన తైలం వేస్తాం కదా, దైవజనుడు ప్రార్థన చేశాడు కదా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, పంట అద్భుతంగా పండుతుంది, మళ్ళీ పంట పండినప్పుడు కూడా వీడియో తీద్దామని చెప్పి, అంటే శుభప్రదమైన నిరీక్షణ చూడండి. ఆ పంట పండించడానికి చేయవలసిన పనులు చేసింది. అందరూ ఎగతాళి చేశారు. చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా ఎకరం 16 క్వింటాలు అయితే వీళ్ళ భూమి 22 క్వింటాలు అయింది. గట్టిగా 2 చేతులతో చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించారు. చూడండి, విస్తారమైన పంట. అభిషేకము ఎక్కడుంటుందో ఎండిపోయిన జీవితాలు ఫలభరితంగా మారిపోతాయి. ఆమెన్, హల్లెలూయా. ఆమె దగ్గరికి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ వచ్చారట. ఆమె చెప్పిన సాక్ష్యం మీకు చూపిస్తున్నాను. ఆ పక్కన రైతులు వచ్చి, ఏంటి ఎలా పండించింది మీ పంట, ఏం చేసేవు అన్నాడంట ఒక ఆయన. ఆమె అన్నదంట, ఏం చేసినా దేవుడి మీద భారం వేసాను అందట. దేవుడి మీద భారం వేసానంటే ఇంకొక రైతు అన్నాడట, రే చేనులో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలిరా అన్నాడట. ఎందులోనే చేనులో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలన్నదంట. ఈమె అన్నదంట, మనిషిలో దమ్ము కాదు బాబు, దేవుళ్ళో దమ్ము ఉండాలి. గట్టిగా చేతులు పైకెత్తి ఆ ఫ్యామిలీ వచ్చి సాక్ష్యం చెప్పారు. చూడండి, ఆ సాక్ష్యాన్ని మనం విందాం క్లియర్గా. మేము మున్నంగిలో ఉంటున్నాం, మాది పొన్నికల్లు. 2 ఎకరాల పొలం తీసుకున్నాము. మాగాడి అది చాలా పల్లం ఉందంట, మాకైతే తెలీదు. ఇప్పించారు ఎవరో. 1 సంవత్సరం వేస్తే అది 2వ సంవత్సరం ఎవరో వేయరంట ఆ పొలాన్ని. మాకు తెలియక తీసుకున్నాము. వెళ్ళినాక ఎదబెట్టినాక మా ఆయన నన్ను తీసుకెళ్ళాడు చేను కాడికి.
చూస్తే చాలా బాధేసింది. అంతా పల్లం అల్లే ఉంది. వదిలే ఇంతవరకే అయిన ఖర్చు ఏందో అయింది, వదిలేసేద్దాం పొలం అని అంటే బాధేసి మళ్ళీ ఎవరైనా అనుకుంటారని చెప్పేసి నేను అయ్యగారి వాగ్దానం పెట్టుకొని గట్టు మీద నుంచున్నాను. పాడైపోయిందని బాధపడుతున్నావమ్మా, పాడైపోయింది అంటూనే ఫలిస్తావు అన్న వాగ్దానం వచ్చింది నాకు. ఆ ధైర్యంతో ఆ చేను నేను ఆ సంవత్సరం వదిలేయకుండా మేము పండించాము. అలా అయినా సరే అది మేము మాగాడి ఒడ్లు పంటకు వచ్చే టయానికి బాగా వర్షం వచ్చేసి మునిగిపోయింది. అంతా చేను పైగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. నీళ్ళు వెళ్ళిపోతే మా ఆయన గారు బాధపడుతున్నారు చాలా. నేను అన్నాను, ఏం కాదు, మనం దేవుడు బిడ్డ, దేవుడిని నమ్ముకున్నాం కొత్తగా, అయినా మనం దేవుడు పట్టుకున్నాడు, లేకపోతే మనం ఇన్ని బాధల్లోంచి వచ్చి దేవుడి దగ్గరికి ఊరు వదిలిపెట్టి మున్నంగి వచ్చాము. పొన్నికల్ నుంచి అమ్మగారు ఊరు మున్నంగి కాదు అని నేనైతే ధైర్యంగా ఉన్నాము. అలాంటిది కూడా 33 బస్తాలు ఒడ్లు అయినాయి. మునిగిపోయిన నీళ్ళు ఏమీ కావనుకున్నాయి. 33 బస్తాలు ఎకరం 66 బస్తాల దగ్గరకు అయింది. తర్వాత జొన్న పంట వేసాం. జొన్న పంట వేసినాక గడ్డి జొన్న ఒకే సమానంగా పెరిగింది. ఎలాగైనా సరే జాగ్రత్తగా కొట్టాలని చెప్పి కొట్టినా సరే అది మొత్తం ఎండిపోయింది చేను అంతా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇక పండదమ్మా, ఈ కంకులు కూడా రావు, ఇంకా అనవసరము అని చెప్పేసి అన్నారు. అందులో మళ్ళీ చేను అతను కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఇంజన్ లేదని చెప్పేసి, నీళ్ళు ఇస్తానని చెప్పి. ఇంకా అయిపోయిందిలే ఇంక ఈ చేను పని అని చాలా బాధ వేసింది. కానీ ధైర్యం అయితే కోల్పోలా. ఇలా అయిపోయింది నవ్వుతారేమో అనిపించింది, కానీ ధైర్యం అయితే లాస్ట్ కోల్పోలా. ప్రతి దాంట్లో ప్రేరాయిలు ముందేసేటప్పుడు కానీ నీళ్లు పెట్టేటప్పుడు కానీ ఆయిల్ కంపల్సరీగా మేము మర్చిపోయేవాళ్ళం కాదు చేనికి. పక్కన వాళ్ళు ఇక వీళ్ళు ఏదో పరుగురు నుంచి వేసారు కదా అని చెప్పి చాలా హేళనగా, చాలా ఎగతాళిగా, చిన్నతనంగా ఇలా అయిపోయింది ఏందిరా అని, పాపం అని కూడా ఎవరు అనలేదు, మమ్మల్ని నవ్వుకున్నారు. అయినా మేము ఇక్కడ ప్రార్థనకు వస్తామని చాలా నమ్మకం మాకు ఇక్కడ. అలాంటిది నవ్విన వాళ్ళవి 16 క్వింటాలు అయినాయి ఎకరానికి. మా చేను 22 క్వింటాల కాడికి దేవునికి స్తోత్రం. ఎకరానికి అలా అయినాయి. చాలా అసలు ఆనందం. తర్వాత వాళ్ళే అన్నారు, ఏమేసావు చేను కంటే, నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి మీద భారం వేశాను. ఒక అతను అన్నాడు, చేలో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలి అన్నాడు. నేను అన్నాను, మనుషుల దమ్ము కాదు, దేవుడు దమ్ము చూపిస్తాడు మనకి అని బాధపడమాక మేమిద్దరం అనుకున్నాం, మా భర్త నేను. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఈ మన తైలాభిషేక ప్రార్థన ద్వారా జరిగేది ఏంటంటే, కొత్త ఆత్మలు యేసు వైపు తిరుగుతూ ఉన్నాయి. యేసు అంటే తెలియని వారికి అద్భుతాల ద్వారా యేసు ప్రభు వారు ఆయన చేతిలోకి చేర్చుకుంటున్నారు. ఆమె ఏమంది, ఈ మధ్య మనం కొత్తగా నమ్ముకున్నాం, కొత్తగా వెళ్తున్నాం, దేవుడు మనకి అన్యాయం చేయడు, ఎండిపోయిన చేనుని ఆశీర్వదిస్తాడు, విశ్వసించిన నిన్ను ఆయన కదిలిపోనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక సాక్ష్యం చూపిస్తున్నాను చూడండి. అంటే దరిద్రంలో కూడా దీవెన ఎలాగొస్తుందో. వారు భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, ఏం కావాలన్నాను. అయ్యా పని లేదయ్యా, పంట లేదు బాబు, సరిగ్గా జీవించలేకపోతున్నాం అంటే సువార్త చెప్పి ఆమెకు అన్నాను నేను, మీరు చిన్న వ్యాపారం పెట్టుకోండి, చిన్న వ్యాపారం పెట్టండి అన్నాను. పెట్టండి అంటే చిన్న వ్యాపారం పెట్టుకున్నారు. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు, దాన్ని కొంచెం నడిపించారు, సాక్ష్యం చెప్పుకున్నారు. ఓకే. మళ్ళీ మొన్న వచ్చింది, అయ్యగారండి మీరు చెప్పాక వ్యాపారం పెట్టుకున్నాం, చిన్నగా బాగానే ఉంది, 1-2 లక్షల రూపాయలు మిగులుతూ ఉన్నాయి, మేము వెళ్తున్నాం, బాగానే ఉంది, కొంచెం ఈ మధ్య టైట్ అయిపోయిందండి, వ్యాపారం అంతా టైట్ అయిపోయింది, ఎలాగయ్యా అంది. నేను ఇలాగా తైలాభిషేక ప్రార్థన చేశాను, నీకు 10 లక్షలు వస్తాయి పో అన్నాను. ఎంత? ఆమె షాక్ అయింది అనమాట. 10 లక్షల మన వ్యాపారం, చిన్న వ్యాపారం కదా, 10 లక్షలు ఎలాగొస్తాయి? దైవజనుడు కనీసం 2 లక్షలు 5 లక్షలన్నా వస్తాయిలే అనుకుందట. వాళ్ళ భర్త వ్యాపారానికి వెళ్తే ఆశ్చర్యకరంగా 10 లక్షల రూపాయలు లాభాన్ని దేవుడిచ్చాడు. ఎన్ని లక్షలు ఇచ్చాడు? 10 లక్షల రూపాయలు లాభం వస్తే ఆ 10 లక్షల రూపాయలతోటి 10 లక్షల రూపాయలు బంగారపు నగ చేయించేసాడు ఆయన భార్యకి. ఎంత చూడండి, ఎదుగో నగ, 10 లక్షల రూపాయలు నగ చేయించేసి
తైలాభిషేకంలో పెద్ద బ్యాగ్ కట్టుకుని వచ్చేస్తున్నాడు. ఏంటిది అన్నాను. అయ్యగారు మీరు అన్నారు కదా 10 లక్షలు మిగులుతుందని, 10 లక్షలు మిగిలిపోయిందేంటి. భార్యకి 10 లక్షల రూపాయలు నగ చేయించేసానండి అన్నాడు. ఆ 10 లక్షలు నగట్టుకుని ఆ లైన్లో నిలబడిపోయి సాక్ష్యం చెప్తానంది. భార్య భర్తలు ఎలా చెప్పారో చూడండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక సేవకుడిగా మీ ముందు నిలబడుతున్నాను. యేసుక్రీస్తు బంట్రోత్తుగా నిలబడి ఆయన నా నోట్లో పెట్టిన మాటను ప్రకటిస్తున్నాను. ఆయన మీ పట్ల దాన్ని స్థిరపరుస్తాడు. చూడండి ఈ సాక్షి. నా పేరు విజయ అండి. మా భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి. మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి. ఎంతో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు పెట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఎప్పుడు కూడా అప్పుల పాలైపోయే ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి. అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది ఒక్క కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు నల్ల బస్సుల దండ కూడా చేయించుకున్నానండి. చేయించుకున్నాక అదే మళ్ళీ మానలేదండి. అయ్యా నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదానండి. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే మాకు దేవుడు 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయలు ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి. 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. చేను పంట పోయింది, ఎంత పోయింది అని ఏడుస్తుంది. ఏమీ లేకుండా ఉందంటే ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ దేవుడు ఇస్తాడు పో అని ప్రార్థన చేసి పంపించాను. ఓకేనా. అప్పుడు మళ్ళీ పంట ఇస్తే వారు చేసిన వ్యాపారము దేవుడిచ్చి 3 కాసులు బంగారం కొనుక్కున్నారట. ఎంత? ఫస్ట్ 3 కాసులు బంగారం కొనుక్కు. ఓకే వినండి తర్వాత. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు నల్ల బస్సుల దండ కూడా చేయించుకున్నాను. చేయించుకున్నాక అదే మళ్ళీ మానలేదండి. అయ్యా నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదాన్ని. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే మాకు దేవుడు 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయలు ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి. 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు
లక్షలు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. హల్లెలూయా. మీకు ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు కంటికి కనపడవు. వాగ్దానం అనేది ఉంటే చాలు మనకి. అది ఏదో సమయంలో అది ఒక గని బయటపడినట్టు పడుతుంది అనమాట. ఆమేన్. మనం చేయవలసింది ఏంటంటే గుండె నిండా యేసు ప్రభువుని చేర్చుకుని ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఎప్పుడు ఏది చిగురు పట్టాలో అది చిగురు పట్టేస్తుంది. హల్లెలూయా. కౌలు పిల్లల సాక్ష్యాలు ఉన్నాయి, 18 సంవత్సరాలకి పిల్లలు పుట్టిన సాక్ష్యాలు ఉన్నాయి, 20 సంవత్సరాలకు కూడా. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థనా శక్తి అంటే యేసు నామంలో మనం చేస్తున్న ప్రార్థనకి శక్తి దిగి వస్తుంది. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి తలలు పైకెత్తి కళ్ళు తెరిచి చూడండి ఆకాశం వైపు. ఆధారము పాడదాం. ఆధారము ఆధారణ ఆయనను. గట్టిగా ఇంకా గట్టిగా. ఆమేన్. దేవుడు మీకు తోడైండును గాక. మనకు ఆధారం ఎవరున్నారు? ఆధారం ఉందా మాట్లాడటానికి? ప్రయాణం వెళ్ళటానికి ఆధారం ఏం కావాలి? చేతిలో పైసలు కావాలి. పైసలుంటే గబగబా స్నానం చేసేస్తావు, సారీ తీసేసుకుంటావు, సూటు బూట్ వేసుకుంటావు. డబ్బులు ఉన్నట్టే. డబ్బులు ఇంట్లో లేకపోతే రెడీ అవుతున్నావా? ఎలాగెళ్ళాలి? ఆటోకి డబ్బులు కావాలి, అక్కడ పెట్టడానికి కావాలి, మనకు కావాలి. అదే నీకు ప్రయాణానికి మించిన డబ్బు నీ దగ్గర ఉందనుకో, ఆ ఒక్క ధనం ఉందనే దానికి ఆధారం ఉంది. ఆమేన్. నీకు ఏదో ఒకటి ఉంటే అన్నీ ఎలా చేసుకుంటావో యేసు అనే ఒక సహాయము ఆధారము నీకుంది. అది శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్. ఎక్కడున్నాడు అక్కడ లేచి నిలబడి శ్రమలతో కొట్టుమిట్లాడుతున్నావా? ఏడుస్తున్నావా? యేసయ్యా నీకు విరోధంగా ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించి పరిశుద్ధపరచు, నా చెయ్యి పట్టుకో. నీవు ఈ ఉరకలోని తుఫాను నా వల్ల కాదు, ఉతికి ఆరేసేస్తుంది. ఈ శోధన నాకే కాదు, నా పిల్లలకి, నా కుటుంబానికి, నా భర్తకి, నా భార్య, నా పిల్లలకి, నా ఉద్యోగంలో ఎక్కడ శాంతి లేదు బాబు, బ్రతకాలని లేదు బాబు అని ఏడుస్తున్నావా? రాజ సంస్థానంలో మరలా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. నిన్ను బట్టి వాడ ప్రజలందరినీ రక్షిస్తున్నాడు. నీ మంచితనము, నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి ఎంటైర్ నీ ఫ్యామిలీని ఆయన ఒడ్డును పాడేస్తున్నాడు. ఒడ్డును వచ్చేస్తావు. గంగ పాలైపోయిన అనుకోకు, బండల పాలైపోయినని అనుకోకు, అడవి పాలైపోయిన అనుకోకు, ఎడారి పాలైపోయింది నా బ్రతుకు అనుకోకు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీ పక్షముగా ఉన్నాడు. నీ చిన్న జీవిత నావ గమ్యమునకు చేరబోతా ఉంది. యేసయ్యా నీకు విరోధంగా ఉంటే క్షమించు బాబు. నీకు విరోధంగా ఏదైనా తప్పిదం చేస్తే క్షమించు. నా గుండె నిండా నువ్వు ఉండాలి బాబు. తలలు పైకెత్తి యేసయ్యా నా హృదయంలో నువ్వు ఉండండి. నీవు నా ఇంటికి అధిపతిగా ఉండండి. నీవు నా ఇంటికి యజమానిగా ఉండండి. నిన్నే పూజిస్తాను, నిన్నే సేవిస్తాను, నీకు లోబడి బ్రతుకుతాను బాబు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఒక బలమైన ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నావు. మరలా నెల సాక్షిగానే వస్తావు అంతే. బయటపడ్డ సాక్ష్యం ఎలాగుంటుందో చూస్తావు. కైసరు ముందు నిలబడిన సాక్ష్యం ఎలాగుంటుందో చూస్తావు. బలమైన బాటగా నిలబడతావు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఉరకల్లోని తుఫాను. నా మాటకు విలువ లేకుండా పోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, అలాగ అయిపోయిందని అనుకుంటున్నావేమో. అది తుఫానే తప్ప నిజము కాదది. నిజమైన వాడు నిన్ను ఆవరించాడు. నీవు ఆయన విలువ ఇంకా తెలుసుకోవటానికి నిన్ను శ్రమల పాలు చేశాడు. ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి. రాత్రి దూత వచ్చి చెప్పింది. పౌలు అంటున్నాడు, రాత్రి దూత వచ్చి నాకు చెప్పింది,
నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత నాకు చెప్పింది ఏంటంటే, భయపడకండి, మీరు బయటపడతారు. కైసరు దగ్గర నిలబడాలి నువ్వు, నీకు ఈ జనాన్ని అప్పగిస్తున్నాను అన్నాడు. మనమందరం సురక్షితంగా వెళ్తాం. మనము కడుపారా తిందాం. మీరు తినండి, బలముగా ఉండండి, మందు బలముగా ఉండండి. ఏ దూత ఏ పౌలుకి చెప్పిందో, ఏ దైవజనుడు పౌలు ఆ 270 మంది పైన వారికి చెప్పాడో, వారందరూ సురక్షితంగా తుఫాన్ నుంచి బయటపడ్డారు. వారు కైసరు దగ్గరికి వెళ్ళారు. దేవుడు ఏది చెప్పాడది నెరవేర్చాడు. ఈ దినము ఓరకల్లోను తుఫాను నుండి దేవుడు నిన్ను తప్పించి ఉన్నాడు. దేవుడు నిన్ను తప్పించి ఉన్నాడు. దేవుడు నిన్ను తప్పించి ఉన్నాడు. నీవు చనిపోకుండా నీ ఇంటిని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని మరణ దూత ఏలుబడి చేస్తుందేమో, అది యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసును కొట్టివేయబడును గాక. యేసును కొట్టివేయబడును గాక. నీవు నాకున్నావు కదా, నేను ధైర్యంగా ఉన్నాను బాబు. నమస్కరించండి. ప్రభువా, నా ఇంటికి అధికారిగా ఉండు, నా పాపాలు క్షమించు, నువ్వు నాకు రక్షకుడిగా ఉండాలి, నిన్నే పూజిస్తాను. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.